ఇండియన్ ఓషన్ రీజియన్పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించే దిశగా భారత్ తన రక్షణ వ్యూహాలకు పదును పెడుతుంది. 2025 జనవరి నుండి నౌకాదళాన్ని ఆధునీకరించే ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన 3 అత్యంత కీలకమైన నౌకలను ఒకే వేదికపై రక్షణ రంగంలోకి దించింది. ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ 3 యుద్ధ నౌకలలో ఏకంగా 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం విశేషం. మన దేశానికి చెందిన 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రాత్రింబవళ్లు శ్రమించి ఈ నౌకల విడిభాగాల తయారీలో భాగస్వామ్యం పంచుకోవడం దేశీయ పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఈ 3 నౌకలలో మొదటిది అత్యంత భారీ, భయంకరమైన ఆయుధ సంపత్తి కలిగిన నౌక ఐఎన్ఎస్ దునగిరి. ఇండియన్ నేవీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 17A కింద రూపొందించిన ఈ సరికొత్త జనరేషన్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ శత్రువుల రాడర్ల కంటికి చిక్కకుండా సముద్రంలో దూసుకు వెళ్లగలదు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థలతో ఇది సన్నద్ధమైంది. దీనికి అమర్చిన మల్టీ ఫంక్షన్ నిఘా రాడార్, అధునాతన సోనార్ వ్యవస్థలు వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను ముందే పసిగట్టగలవు. తీరానికి వేలాది మైళ్ళ దూరంలో ఉండే లోతైన అంతర్జాతీయ సముద్ర వాతావరణంలో ఒంటరిగానే శత్రువుల నౌకాదళాన్ని తుత్తునియలు చేయగల సామర్థ్యం ఈ దునగిరి సొంతం. ఇక రెండోదైన ఐఎన్ఎస్ సంశోధక్ సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసే ఒక అద్భుత సాంకేతిక నేత్రం. యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు సముద్రంలో సురక్షితంగా ప్రయాణించాలన్నా, యుద్ధ వ్యూహాలు పన్నాలన్నా సముద్రపు లోతుపాతులు, అక్కడి కరెంట్లు, కొండలు, స్లోప్ల గురించి పూర్తి సమాచారం ఉండడం అత్యంత కీలకం. ఆ బాధ్యతను మోయడానికే సంధాయక్ క్లాస్ శ్రేణిలో నిర్మించిన చివరి అతిపెద్ద సర్వే నౌక అయిన సంశోధక్ను రంగంలోకి దించారు. ఈ నౌకలో ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్, మల్టీ బీమ్ ఎకో సౌండర్స్ వంటి అత్యంత ఖరీదైన టెక్నాలజీని అమర్చారు. సముద్ర మార్గాల మ్యాపింగ్, నౌకాశ్రయాల రూట్ క్లియరెన్స్తో పాటు శాంతి సమయాలలో ఓషన్ రీసెర్చ్, కోస్టల్ డెవలప్మెంట్కు ఈ నౌక అందించే సమాచారం భారత రక్షణ రంగానికి ఒక దిక్సూచిలా మారబోతుంది. ఇక మూడవదైన ఐఎన్ఎస్ ఆగ్రై పరిమాణంలో చిన్నదైనప్పటికీ అత్యంత ప్రమాదకరమైన మిషన్ను కలిగి ఉంది. ఇది తీర ప్రాంతం, నౌకాశ్రయాల సమీపంలో నక్కి ఉండే శత్రువుల సబ్మెరైన్లు ఏరిపారేసే ప్రత్యేక సబ్మెరైన్ హంటర్. ఆర్నల్లా క్లాస్ శ్రేణికి చెందిన ఈ చిన్న యుద్ధ నౌక శబ్దాలు, అడ్డంకులు ఎక్కువగా ఉండే కోస్టల్, లిటోరల్ నీటిలో కూడా శత్రు జలంతర్గాములను ఖచ్చితంగా వేటాడగలదు. లైట్ వెయిట్ టోర్బిడోలు, స్వదేశీ యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లతో సాయుధమైన ఆగ్రై భారత నౌకా స్థావరాల చుట్టూ ఒక ఇనుప రక్షణ కవచంలా నిలబడనుంది. ఈ 3 భిన్నమైన నౌకలను ఒకే రోజు ఒకే వేదికపై కమిషనింగ్ చేయడం వెనుక భారత రక్షణ శాఖ ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బెంగాల్ ఖాతంలో చైనా తన సొంత నౌకలను, పాకిస్తాన్ సబ్మెరైన్లను మోహరిస్తూ భారత్ను దిగ్బంధించాలని చూస్తున్న తరుణంలో భారత్ తన సముద్ర రక్షణను 3 లేయర్లుగా బలోపేతం చేసుకుంది. సుదూర తీరాలకు పెద్ద వార్షిప్స్, సముద్రాన్ని అర్థం చేసుకోవడానికి సర్వే షిప్స్, తీరాన్ని రక్షించడానికి సబ్మెరైన్ హంటర్స్. ఈ వ్యూహాత్మక త్రిశూలంతో ఇకపై భారత జలభాగంలోకి అడుగుపెట్టాలంటే శత్రు దేశాలు వణకాల్సిందేనని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.